రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మహాముదురు పార్టీ. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒక పట్టాన్ని ఎవరు కూడా అందచెక్కవు, అర్థం కావు. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ప్రతి ఒక్కరూ తమ వెంట నడవాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకు వెళ్తుంటారు. కొన్ని డెసిషన్ తీసుకున్నప్పుడు కొంతమంది నాయకులు కూడా దూరం అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసింది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కర్ణాటక కోటాలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా గారికి రాజ్యసభ సీటు ఇస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. అటు ఇంకా మన పచ్చ మీడియాలో అయితే బీభత్సం విపరీతంగా చేశారు. ఇదిగో షర్మిలాకు రాజ్యసభ సీట్, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి లభిడి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డీకేతో మంత్రాలు జరుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారు. అబ్బో నా సామిరంగా ఎన్ని కథనాలు రాశారబ్బా సౌమ్య, ఎన్ని రాశారు అందరూ కూడా చూస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతే షర్మిలా గారికి ముందస్తు శుభాకాంక్షలు కూడా వేశారు, ఎందుకంటే వచ్చేసింది అనేసి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని షర్మిల అదేవిధంగా ఆమె భర్త వెళ్ళి కలిసినప్పుడు అసలు ఇంకా దాని గురించి పచ్చ మీడియాలో వచ్చేంటూ వార్తలు చూస్తే నిజంగానే ఇంకా షర్మిల గారికి రాజ్యసభ సీటు కన్ఫామ్, తర్వాత ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవిస్తుంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలకు బాధ్యత ఇచ్చే సమయంలోనే రాజ్యసభ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసినట్టు ప్రచారం కూడా నడిచింది. అది ఎవరు కూడా తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రచారం అయితే గట్టిగా నడిచింది. ఆ మాట నిలబెట్టుకోవడానికే షర్మిలను అత్యున్నత చట్టసభకు పంపాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయించారనే ప్రచారం కూడా నడిచింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 7 రాజ్యసభ సీట్లు దక్కే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి 3 అవకాశం లభించింది. కర్ణాటక నుంచి 3. సో 7 పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది దేశవ్యాప్తంగా. కానీ ఆ 7 పేర్లలో ఎక్కడ కానీ షర్మిల గారి పేరు లేదు. మరి ఇన్ని రోజులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు కదా పశ్చిమ మీడియాలో, అవన్నీ కూడా అంతేనా? అదేది చెప్తారు కదా, అంతన్నాడు ఇంతన్నాడే బంగారాజు, అంతలోన ఇంత అయిందే బంగారాజు. పరిస్థితి అలా అయిపోయింది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా పవన్ ఖేరే, మన్సూర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది. షర్మిల పేరు గల్లంతయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిలను రాజ్యసభకు పంపరని మరోవైపు ప్రచారం కూడా గట్టిగా నడిచింది. కానీ ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే రాజ్యసభకు ఒక వ్యక్తిని పంపడం వల్ల ఏదో ఒక రకంగా ప్రయోజనాన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అన్వేషిస్తుంది. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే. సో షర్మిలను రాజ్యసభకు పంపడం వల్ల వ్యక్తిగతంగా ఆమెకు తప్ప, ఆమె ఒక్కదానికి తప్ప రెండో మనిషికి లాభం లేదు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియదైతే కాదు. ఒకవేళ షర్మిలను రాజ్యసభకు పంపినా అంతిమ ప్రయోజనం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికే అనే మాట కూడా వినిపించింది. ఆమెకి ఎంత మంచి పదవులు ఇస్తే అంత తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా చేసినట్టు. సో షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వద్దని మరోవైపు ఏపీకి చెందిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంట. చివరికి షర్మిలను ఊరించి ఉసూరుమనిపించింది రాజ్యసభ సీటు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే షర్మిలకి ఏ పదవులు ఇచ్చినా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గానే ఉంటాయి. ఒకవేళ ఆమెకు రాజ్యసభకి వెళ్ళాలనే ఆసక్తి ఉండి, రాజ్యసభ ఎంపీగా ఉండాలి, కొనసాగాలన్న ఆసక్తి ఉంటే నిజంగానే అలా ఏమన్నా ఆశ ఉంటే ఆమెకి ఈజీగా వచ్చేది ఎలాగో తెలుసా? ఏం చేసిన పనిలే, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే అక్కడికి వెళ్ళి చేరిపోతే మరుసటి రోజే నారా చంద్రబాబు నాయుడు గారు ఆమెకు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ప్రమోట్ చేస్తారు. ఏదో ఒక విధంగా చేస్తారు. అది ఉన్న ఎంపీలని తీసి పక్కన పెట్టి రాజీనామా చేయించి ఆ ప్లేస్ ఏమైనా పెట్టడమో, ఏదో విధంగా షర్మిలకైతే రాజకీయంగా లబ్ధి పొందాలి అనేసి ఆశ ఉంటే మాత్రం అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆమె ఆ దిశగా ఏమైనా సరే అడుగులు వేస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకి మంచి రోజులు ఉండే అవకాశం కూడా ఉంది అనేసి నా యొక్క అభిప్రాయం.